హలో videovillas.com వ్యూవర్స్, మీ అందరికి మళ్ళీ స్వాగతం. ఈ వీడియోలో మీకు అడోబ్ వాళ్ళది ఒక ప్రోడక్ట్ InDesign అనే దాని గురించి కొంత ఇంట్రడక్షన్ ఇస్తాం. ఈ సిరీస్ మొత్తంలో మీకు InDesign అనే సాఫ్ట్వేర్ని ఎలా యూజ్ చేయాలి, దాంట్లో ఉన్నటువంటి రకరకాల ఆప్షన్స్, వాటిని ఏ విధంగా మనం ప్రింట్ పబ్లిషింగ్ అదర్వైజ్ అదేవిధంగా ఆన్లైన్ పబ్లిషింగ్లో ఎలాగా, అలాగే డివైజెస్కి పబ్లిష్ చేసేటప్పుడు ఎలాగా, ఈ అన్ని అంశాలను కూడా మీకు పూర్తిగా ఈ సిరీస్ మొత్తం కూడా కవర్ చేయడం జరుగుతుంది. అయితే ఈ InDesign ఈ పర్టికులర్ వీడియో క్లిప్లో అసలు InDesign అవసరం ఏంటి, అసలు అది ఎప్పుడు వచ్చింది, అదేవిధంగా InDesign లాంటి సాఫ్ట్వేర్లు ఇంకా మార్కెట్లో ఉన్నాయి, దాంట్లో అసలు ఏం చేయొచ్చు, ఈ విషయాలన్నీ మాట్లాడటం కోసం ఈ వీడియోని ప్రిపేర్ చేస్తున్నాం. మీరందరూ కూడా మీకు నెట్ ఉంటే ఇప్పుడు నేను చేసే వర్క్నే చేస్తూ మీరు కొంత సమాచారాన్ని సేకరించవచ్చు. InDesignలో మనకి మొత్తం కూడా పబ్లిషింగ్ రిలేటెడ్ వర్క్ అంతా కూడా చేసుకుంటాం. పబ్లిషింగ్ అనగానే మీకు మళ్ళీ డౌట్ వచ్చే అవకాశం ఉంది. ఇల్లస్ట్రేటర్లో పబ్లిష్ చేయలేమా, ఫోటోషాప్లో పబ్లిష్ చేయలేమా అని అంటారు. అంటే ఇక్కడ మనం ఓన్లీ ప్రింట్ అని కాదు పబ్లిషింగ్ అంటే, ఇక్కడ మనకి లేఅవుట్ డిజైన్స్ అంటే మ్యాగజైన్స్ అనుకోండి, బుక్స్ అనుకోండి, లేకపోతే న్యూస్ లెటర్స్ అనుకోండి, ఇట్లాంటివన్నీ కూడా కొంచెం లేఅవుట్ చేయాలి అంటే కొన్ని సాఫ్ట్వేర్లో అంత కంఫర్ట్గా ఉండదు. ఉదాహరణకి ఒక చిన్న సెంటెన్స్ మీరు టైప్ చేయాలంటే అది నోట్ ప్యాడ్లో టైప్ చేసిన అంతే ఉంటుంది, వర్డ్ ప్యాడ్లో చేసిన అంతే ఉంటుంది, MS వర్డ్లో చేసిన అంతే ఉంటుంది, ఇల్లస్ట్రేటర్లో అయినా అంతే, InDesignలో అయినా అంతే, ఎక్కడైనా అంతే. అట్లా కాకుండా కొంచెం ఇన్ డెప్త్ వెళ్ళి ఆ సాఫ్ట్వేర్ యొక్క స్ట్రెంగ్స్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే నోట్ ప్యాడ్ అనేది ఓన్లీ టెక్స్ట్ ఎడిటర్గా మాత్రమే ఉపయోగపడుతుంది, వర్డ్ ప్యాడ్ అనేది కొంచెం రిచ్ టెక్స్ట్ ఎడిటర్గా ఉపయోగపడుతుంది, అలాగే MS వర్డ్ అనేది వర్డ్ ప్రాసెసింగ్ కొంచెం అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి దాంట్లో. అదేవిధంగా ప్రతి సాఫ్ట్వేర్కి ఒక స్పెసిఫిక్ పర్పస్ అనేది ఒకటి ఉంది కాబట్టి అలా చూసినప్పుడు InDesign అనేది మనకి పబ్లిషింగ్ సాఫ్ట్వేర్ అని చెప్పడం జరుగుతుంది. ఒకసారి నేను InDesign వికీ అని టైప్ చేస్తున్నాను. మీ అందరికీ తెలిసిందే, ఇది వికీపీడియా పేజ్లోకి మనం InDesign పేజ్లోకి వెళ్తాం. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ Adobe InDesign is a desktop publishing software application. చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది, డెస్క్టాప్ పబ్లిషింగ్. ఈ డెస్క్టాప్ పబ్లిషింగ్ అనేది చాలా సింపుల్ వర్డే అది. సో అదొక ఫ్రేజ్ అనుకోవచ్చు మనం, డెస్క్టాప్ పబ్లిషింగ్, DTP అని కూడా అంటుంటారు. ఒకప్పుడు పబ్లిషింగ్ అనేది ప్రెస్లో జరిగేది, ఇప్పుడంతా కూడా టేబుల్ టాప్ మీద మొత్తం ప్రీ ప్రెస్ వర్క్ అంతా కూడా మనం టేబుల్ టాప్ మీద చేస్తున్నాం కాబట్టి, అలాగే పబ్లిషింగ్ ప్రింటర్ అటాచ్ చేసి ఇక్కడి నుంచే డైరెక్ట్గా, లేదా ఆఫ్సెట్ ప్రింటర్కి ఫ్రమ్ కంప్యూటర్ టు ప్లేట్ టు ప్రింటింగ్, ఇవన్నీ కూడా కంప్యూటర్ నుండే ఇస్తున్నాం కాబట్టి డెస్క్టాప్ పబ్లిషింగ్ అని దాని అనడం జరిగింది. సో InDesign అనేది ఒక డెస్క్టాప్ పబ్లిషింగ్ సాఫ్ట్వేర్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో మనకి చాలా క్లియర్గా ఇచ్చినారు. పోస్టర్స్ డిజైన్ చేయొచ్చు, ఫ్లయర్స్ డిజైన్ చేయొచ్చు, బ్రోచర్స్ డిజైన్ చేయొచ్చు, మ్యాగజైన్స్ డిజైన్ చేయొచ్చు, అలాగే న్యూస్ పేపర్స్ డిజైన్ చేయొచ్చు, బుక్స్ కూడా డిజైన్ చేయొచ్చు. ఇప్పుడు ఒక చిన్న డౌట్ వస్తుంది, పోస్టర్స్ మనం ఇల్లస్ట్రేటర్లో చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు 100%. మరి InDesignకి దానికి ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే, లేఅవుట్స్కి వచ్చేటప్పటికి మనకి InDesignలో కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే టెక్స్ట్ని కంట్రోల్ చేసేటువంటి ఆప్షన్స్ InDesignలో ఎక్కువ ఉంటాయి. అట్లా కాకుండా బేసిక్గా ఒక సింపుల్ పోస్టర్స్ తీసుకున్నప్పుడు మనకి అది ఇల్లస్ట్రేటర్లో చేసినా, InDesignలో చేసినా, ఫోటోషాప్లో చేసినా కూడా ఒకే విధంగానే అనిపిస్తుంది. అట్లా కాకుండా కొంచెం ఇన్ డెప్త్ వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు, ఆర్టిస్టిక్ పోస్టర్ ఏదైనా మీరు చేయాలనుకున్నప్పుడు ఆ ఆర్టిస్టిక్ పోస్టర్స్ని మనం ఇల్లస్ట్రేటర్లో చాలా ఈజీగా తయారు చేయొచ్చు InDesign కన్నా. ఎందుకంటే InDesignలో మనకి ఆర్టిస్టిక్ టూల్స్ చాలా తక్కువ ఉంటాయి, ఇక్కడ మనకి లేఅవుట్ టూల్స్ ఎక్కువ ఉంటాయి. అట్లా మనం ప్రతిదాన్ని కొంచెం పైన చూడటం కాకుండా కొంచెం ఇన్ డెప్త్ వెళ్ళి మాట్లాడుకున్నప్పుడు చాలా డిఫరెన్సెస్ అనేవి వస్తాయి. ఈ మెటీరియల్స్ ఏవైతే మీరు ఇక్కడ చూస్తున్నారో, పోస్టర్స్ కానీ, ఫ్లయర్స్ కానీ, బ్రోచర్స్ కానీ, అవి కామన్గా ఇల్లస్ట్రేటర్లో అయినా సరే, InDesignలో అయినా సరే, ఈవెన్ ఫోటోషాప్, ఈవెన్ MS వర్డ్లో కూడా మనం ఫ్లయర్స్ డిజైన్ చేయొచ్చు. బట్ కానీ దాంట్లోకి వచ్చేటి కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి. అదేవిధంగా మ్యాగజైన్స్, ఇక్కడి నుంచి మొదలు పెట్టేటికి మ్యాగజైన్స్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ, బుక్స్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా మనం InDesign లాంటి అప్లికేషన్స్లో మాత్రమే చాలా ఈజీగా చేయడం అనేది జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా InDesignకి వచ్చేటప్పటికి మనకి రకరకాల వర్షన్స్ మార్కెట్లో ఉన్నాయి. అది ఫ్రమ్ వర్షన్ 1.0 నుంచి మొదలుపెట్టి సేమ్ వే 2, 3, 4, 5 ఇవన్నీ కూడా మనం చూసాం. అలాగే
సిఎస్ చూసాం, CS2, 3, 4, 5, 6, ఇప్పుడు సిసి అనే వర్షన్. అన్ని ప్రొడక్ట్స్ లాగే ఇది కూడా మనకి సిసి వర్షన్ ఉంది. దీంట్లోనే మనం చాలా క్లియర్ గా టైప్ ఏ కేటగిరీ కింద చెందుతుందని ఇందాక పైన చూసాం. అదేవిధంగా డెస్క్టాప్ పబ్లిషింగ్ అని కూడా చెక్ చేయొచ్చు. ఇట్లా ప్రతి అడోబ్ ప్రోడక్ట్ గురించి కూడా మీరు కొంత సమాచారాన్ని సేకరించవచ్చు. దాన్ని డైరెక్ట్ గా ఆ పర్టికులర్ లింక్ లోకి వెళ్ళాలంటే అడోబ్ సైట్ లో ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా మనం వెళ్ళచ్చు. అదేవిధంగా అడోబ్ ఇన్డిజైన్ తో పాటుగా మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇంకొక ప్యాకేజ్ కూడా మనకు వస్తుంది. అది అడోబ్ ఇన్ కాపీ అని ఉంటుంది. కొన్ని కమాండ్స్ మనం ఇన్డిజైన్ రాబోయేటువంటి వీడియో సెషన్స్ లో మనం ఓపెన్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఇన్ కాపీ సంబంధించిన కమాండ్స్ కొన్ని ఉంటాయి. అవి చూడగానే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం, అసలు ఇన్ కాపీ ఏంటి, అసలు ఎందుకు వచ్చింది దేంట్లో అని. ఇన్ కాపీ అనేది ఒక సపరేట్ ప్యాకేజ్. అది అడోబ్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఒక వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్, అంటే MS వర్డ్ లాంటిది. అంటే ఉదాహరణకి ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం, ఒక ఫ్లయర్ డిజైన్ తీసుకుంటే డిజైనర్ ఏమో మొత్తం లేఅవుట్ ప్లానింగ్ ఇవన్నీ కూడా డిజైనర్ చేస్తుంటారు. అంటే ఎలా అరేంజ్ చేయాలి, ఎలా వాటిని పొజిషనింగ్, కలర్స్ కానివ్వండి, దాంట్లో వాడినటువంటి ఫాంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా డిజైనర్స్ చూసుకునేటువంటి ఇష్యూస్. అట్లా కాకుండా దానికి కాపీయింగ్ ఉంటుంది, అంటే మ్యాటర్ తయారు చేయటం, ఇవన్నీ కూడా సపరేట్ గా మనకి లాంగ్వేజ్ స్పెషలిస్టులు అవన్నీ కూడా డిజైన్ చేయడం అనేది, వాటిని ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ లాంగ్వేజ్ స్పెషలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్ డిజైన్ మొత్తం నేర్చుకోవడం, లేదా దానికి సంబంధించిన టూల్స్ నేర్చుకోవడం, దాన్ని క్లిక్ చేయడం, డ్రాగ్, ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటాయి, వాళ్ళకి తలనొప్పి వస్తుంది. సహజంగా వాళ్ళు ఏంటంటే MS వర్డ్ లో టైప్ చేస్తారు. సో MS వర్డ్ లో టైప్ చేసి మళ్ళీ దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవడం, ఆ కంపాటబిలిటీ ఇష్యూస్, ఈ ప్రాబ్లమ్స్ అని ఉండకుండా ఉండడం కోసం అడోబ్ వాళ్ళు సపరేట్ గా ఒక వర్డ్ ప్రాసెసింగ్ అప్లికేషన్ ఒకదాన్ని డెవలప్ చేసుకున్నారు, ఇన్ కాపీ అనేది. సో ఇన్ కాపీ అనేది పెద్ద ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. MS వర్డ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అవే టైపోగ్రఫీ ఉంటాయి, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, టైపింగ్, నెక్స్ట్ లైన్, పారాగ్రాఫ్, బిఫోర్, ఆఫ్టర్, స్పేసింగ్, అవన్నీ మనకి ఇక్కడ సేమ్ రిపీట్ అవుతాయి. అందుకని దాన్ని వర్డ్ ప్రాసెసర్ అన్నారు కాబట్టి పెద్ద ఇష్యూ అయితే లేదు. సేమ్ MS వర్డ్ లానే ఉంటుంది, కొంచెం ఫీచర్స్ అటు ఇటుగా. సో దాంట్లో టైప్ చేసిన మ్యాటర్ని డైరెక్ట్ గా మనం ఇన్ డిజైన్ లోకి వితౌట్ ఎనీ హ్యాసల్స్, అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఇష్యూస్ లేకుండా వాటిని ఇంపోర్ట్ చేసుకునే పద్ధతి అనేది మనకి ఇక్కడ ఉంటుంది. సో ఒకసారి హిస్టరీ కనుక మీరు చూసినట్టయితే, InDesign is a successor to Adobe's own PageMaker. ఒరిజినల్ గా PageMaker అనేటువంటి ప్యాకేజ్ చాలా మంది ఈ పేరు వినే ఉంటారు. DTP సెంటర్స్ లో మీకు PageMaker అనేటువంటిది కామన్ గా వినపడుతుంటుంది. PageMaker ఆల్మోస్ట్ డెవలప్మెంట్ మొత్తం ఆపేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఎందుకు ఆపేయడం జరిగిందంటే, మొట్టమొదట ఆల్డస్ అనేటువంటి కార్పొరేషన్ వాళ్ళు PageMaker ని డిజైన్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి అడోబ్ దాన్ని పర్చేజ్ చేసింది. చేసిన తర్వాత ఆ పర్చేజ్ చేయడానికి ముందే అడోబ్ కార్పొరేషన్ ఇన్ డిజైన్ ని స్టార్ట్ చేసి డెవలప్ చేస్తూ వచ్చింది. కాబట్టి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు స్లోగా PageMaker ని ఆపేయటం జరిగింది. ఇప్పుడు పూర్తిగా ఇన్ డిజైన్ అనేటువంటిది మనకి మార్కెట్ లో వినపడుతుంది. అయితే ఈ ఇన్ డిజైన్ కి ప్యారలల్ గా మనకి ఇంకొక అప్లికేషన్ ఉంది మార్కెట్ లో, అది కూడా కొంచెం కాంపిటేటర్ అనుకోవచ్చు మనం దీనికి. ఇన్ డిజైన్ కి క్వార్క్ ఎక్స్ప్రెస్ అని ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. క్వార్క్ ఎక్స్ప్రెస్ మనం ఎక్కువ ఈ న్యూస్ పేపర్ ప్రింటింగ్ హౌసెస్, లేకపోతే పబ్లిషింగ్ హౌసెస్, ఆర్ న్యూస్ పేపర్ డిజైనింగ్ హౌసెస్, అలాగే మనకి కొన్ని రకాల ప్రింట్ అండ్ పబ్లిషింగ్ హౌసెస్ లో చూస్తే ఈ రోజుకి కూడా మనకి వాళ్ళు క్వార్క్ ఎక్స్ప్రెస్ నే వాడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ ఇష్యూస్ ని బట్టి ఇన్ డిజైన్ కూడా ప్యారలల్ గా యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మోస్ట్లీ మనకి మార్కెట్ లో ఇమేజ్ ఎడిటింగ్ అనగానే ఫోటోషాప్ యూజ్ చేస్తాం. సో ఫోటోషాప్ నుంచి ఇన్ డిజైన్ కి కంపాటబిలిటీ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఒకటే నా ఉద్దేశంలో, క్వార్క్ ఎందుకు వాడాలి, లేకపోతే ఇన్ డిజైన్ ఎందుకు వాడాలి, లేకపోతే ఇది ఎందుకు వాడకూడదు, అది ఎందుకు వాడకూడదు అంటే, మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఒకే కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల ఏముంటుందంటే మనకి కంపాటబిలిటీ చాలా ఈజీగా ఉంటుంది. అంటే మనంతా ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళందరం కూడా ఒకే దగ్గర కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఏమిటంటే, ఈజీగా మనం మాట్లాడేటువంటి మాట, మనం యూజ్ చేసేటువంటి ఎగ్జాంపుల్స్, ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటివి ఉంటాయి. ఎందుకంటే అందరం అక్కడే పుట్టి పెరిగి ఉంటాం కాబట్టి వాళ్ళంతా ఆ విధంగా ఉంటుంది. ఉదాహరణకి వేరే ప్రాంతంలో ఉన్న వాళ్ళు అక్కడ వాళ్ళంతా ఒక చోట కలిసినప్పుడు వాళ్ళకి ఈజీగా కమ్యూనికేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అదే సాఫ్ట్వేర్ దాంట్లో మనం మాట్లాడేటప్పుడు కంపాటబిలిటీ అంటాం. ఆ కంపాటబిలిటీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అదే మనం వేరే ఫారినర్తో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, మనతో మాట్లాడినట్టు కాకుండా వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళు ఏమి ఎలా చేస్తే ఏమవుతుంది, ఇవన్నీ కూడా చూసి మాట్లాడుతుంటాం. ఇది ఒక ఎగ్జాంపుల్ జనరల్గా మాట్లాడుతున్నాను నేను. అలాగే సాఫ్ట్వేర్ లో కూడా మనకి ఒకే కంపెనీ ప్రొడక్ట్స్ వాడినప్పుడు, లైన్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం వాడుతున్నప్పుడు ఈజీగా ఒక ప్యాకేజ్ నుంచి ఇంకో ప్యాకేజ్ లోకి మీరు ఫైల్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఈ అడ్వాంటేజెస్ అన్ని కూడా ఉంటాయి. ఆ ఒక్క మెయిన్ అడ్వాంటేజ్ తప్ప నా ఉద్దేశంలో ఒకే కేటగిరీకి సంబంధించిన ప్రోడక్ట్స్ 2 3 సరే అన్ని కూడా ఒకే రకంగా పనిచేస్తుంటాయి. ఏది వాడినా కూడా పెద్ద ఇష్యూ లేదు. అయితే మార్కెట్లో దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది, ఎందుకంటే అందరం కూడా సాఫ్ట్వేర్ ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత తద్వారా జాబ్ చేయాలనుకుంటాం, జాబ్ ద్వారా కొంత మనీ ఎర్న్ చేయాలనుకుంటాం. కాబట్టి మార్కెట్లో దేనికి ఎక్కువ డిమాండ్ ఉందో దాన్ని నేర్చుకోవడం జరుగుతుంది. దాంతో పాటుగా ఇంకొకటి కూడా ఆ కేటగిరీలో
మీరు జాగ్రత్తగా నేర్చుకున్నట్టయితే ఇన్ కేస్ అంటే సెకండ్ లెవెల్లో ఏదైతే ఉందో అది నేర్చుకున్నట్టయితే ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇంకో ప్రోడక్ట్ కూడా వాడేదానికి మీకు అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇన్ డిజైన్ కి ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్ కాంపిటీటర్ గా చెప్పదలుచుకుంటే క్వార్క్ ఎక్స్ప్రెస్ ఉంది. ఇదే కాకుండా ఇంకొక ప్రోడక్ట్ కూడా మనకి మార్కెట్లో కనపడుతుంటుంది, మైక్రోసాఫ్ట్ పబ్లిషర్ అని ఉంటుంది. మైక్రోసాఫ్ట్ పబ్లిషర్ ఎందుకు అంత ఎక్కువ మంది యూజ్ చేస్తారు, దానికి డిమాండ్ ఉందంటే దాంట్లో టెంప్లెట్స్ ఎక్కువ ఉంటాయి, అంటే రెడీమేడ్ శాంపుల్స్ చాలా ఉంటాయి. వాటిని యూజ్ చేసుకొని ఈవెన్ ఒక బిగినర్ కూడా ఒక 5 నుంచి 10 నిమిషాల్లో ఒక మంచి బ్రౌజర్ డిజైన్ చేసేయచ్చు. అంటే జస్ట్ మీకు కావాల్సిన లోగో పెట్టుకోండి, మీకు కావాల్సిన టెక్స్ట్ టైప్ చేసుకొని మొత్తం తీసేసి ఆ విధంగా మీకు నచ్చినటువంటి అవుట్పుట్ని ఇవ్వచ్చు. సో ఇట్లా టెంప్లెట్ బేస్డ్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్యాన్సీగా ఉంటుంది సాఫ్ట్వేర్. కానీ ఇన్ డిజైన్ అనేది పూర్తిగా ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ కాబట్టి మీకు ఈ గ్రిడ్ సిస్టమ్ మీద అలాగే గైడ్ లైన్స్ అలాగే పబ్లిషింగ్ స్టాండర్డ్స్ ఇవన్నీ కనుక తెలియకుండా కనుక ఇన్ డిజైన్లోకి ఎంటర్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది ఎనీహౌ ఒక ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఇన్ డిజైన్ సర్వర్స్ ఉంటాయి. అంటే ఇది మనకి కొలాబరేటివ్ ఎన్విరాన్మెంట్ అంటాం. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్క్ చేసేటప్పుడు సర్వర్స్ ని యూజ్ చేస్తారు. దాని ఐకాన్ ఈ విధంగా ఉంటుంది. మనకి ఇన్ డిజైన్ నార్మల్ ఐకాన్ చూసినట్టయితే ఐడి అని ఉంటుంది ఇన్ డిజైన్. మీరు జనరల్ గా మీకు వీలున్న టైంలో వికీపీడియా పేజ్ ఓపెన్ చేసి ఇన్ డిజైన్ ఏ వర్షన్ నుంచి స్టార్ట్ అయింది, అలాగే ప్రస్తుతం ఉన్న వర్షన్ ఏంటి, దాని నెంబర్ ఏంటి, నెంబర్ వచ్చి 9.1, అది సిసి అని పిలుస్తారు. చాలా లాంగ్వేజెస్ దానికి అవైలబిలిటీ ఉంది. కానీ ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నా మనకు అవసరమైన లాంగ్వేజ్ ప్రస్తుతానికి ఇంగ్లీష్, అదర్వైజ్ ఎవరైనా తెలుగు టైపింగ్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ స్టేట్లో తెలుగు వరకు మాత్రమే యూజ్ అవుతుంది. ఇవే కాకుండా బై డైరెక్షనల్ టెక్స్ట్ అనేటువంటిది కూడా ఇంకొక అడ్వాంటేజ్. మోస్ట్ ఆఫ్ ద మనం చూసేటువంటి మార్కెట్లో పబ్లిషింగ్ సాఫ్ట్వేర్స్ అన్నిట్లో కూడా ఈ బై డైరెక్షనల్ టెక్స్ట్ ఫ్లో అనేటువంటిది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అంటే లెఫ్ట్ టు రైటే కాకుండా రైట్ టు లెఫ్ట్ కూడా టైప్ చేయాల్సిన అవసరం వస్తుంది కొన్ని సమయాల్లో. కొన్ని లాంగ్వేజెస్ లో రైట్ టు లెఫ్ట్ టైప్ చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే మిడిల్ ఈస్ట్ వర్షన్స్ అంటే అరబిక్ ఇట్లాంటివన్నీ కూడా రైట్ టు లెఫ్ట్ చేస్తారు. అట్లాంటి సమయాల్లో ఇవి ఎక్కువగా మనకి యూజ్ అవుతాయి. కానీ ప్రస్తుతానికి మనం లెఫ్ట్ టు రైట్ మాత్రమే యూజ్ చేస్తాం. ఇన్ డిజైన్ లాంటి సాఫ్ట్వేర్కి ఉన్నటువంటి ఒక ముఖ్య లక్షణం ఏంటంటే మనకి ఇక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అంటాం. టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఏదైనా మీరు ఒక బుక్ను కనుక తీసుకున్నట్టయితే టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ అనే చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఆ బుక్లో మీకు మొట్టమొదటి పేజీలో మనకి డీటెయిల్డ్గా ఏ చాప్టర్ ఏ పేజ్లో ఉంది ఏంటి దాని సంగతి అవన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ మనం ఇన్ డిజైన్ లాంటి సాఫ్ట్వేర్లో, అది పేజ్ మేకర్ కావచ్చు, ఈవెన్ క్వార్క్ ఎక్స్ప్రెస్ కావచ్చు, ఈ సాఫ్ట్వేర్స్లో ఆటోమేటిక్గా మనం డిజైన్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ఏదైతే ఆ బుక్ కానివ్వండి లేకపోతే మ్యాగజైన్ కానివ్వండి అది డిజైన్ చేసేటప్పుడే స్టైల్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అవి మీకు సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఆ స్టైల్స్ని అప్లై చేయడం ద్వారా మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేది చాలా ఈజీగా వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ ఈజీగా మనం క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన ఫీచర్ ఏ బుక్ పబ్లిషింగ్ సాఫ్ట్వేర్ కానీ. ఇది మీరు ఇల్లస్ట్రేటర్లో కానివ్వండి, ఫోటోషాప్ లాంటి అప్లికేషన్స్లో ఆలోచించాల్సిన అవసరమే లేదు, ఇంపాసిబుల్, మర్చిపోండి. ఇవే కాకుండా ఇండెక్సింగ్ అని కూడా ఉంటుంది. మనకి చాలా బుక్స్ లో బుక్ చివర్లో చూస్తుంటాం మనం ఇండెక్సింగ్ అని ఉంటుంది. అంటే మొదటిదేమో టాపిక్ వైజ్ ఏ పేజ్ లో ఉన్నది టేబుల్ ఆఫ్ కాంటెంట్స్. అట్లా కాకుండా ఇండెక్స్ అనేది ఆల్ఫాబెటికల్ లిస్టింగ్ లో వస్తుంది. ఒకసారి మీకు బుక్ ఇండెక్స్ అని టైప్ చేసి చూపిస్తాను నేను మీకు, అది ఏంటనేది అర్థమైపోతుంది. ఎస్, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది టేబుల్ ఆఫ్ కంటెంట్, సారీ జనరల్గా వచ్చేసాం. ఎస్, ఇక్కడ చూడండి మీరు జాగ్రత్తగా, ఇది ఇండెక్సింగ్ అంటుంది. అదే దీంట్లో మీరు క్వాలిటీ ఏం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆల్ఫాబెటికల్ లిస్టింగ్ అనమాట. ఆ టాపిక్ ఫస్ట్ ఏ బిసి వస్తుంది, అది ఏ పేజ్లో ఉంది. సో ఇది కూడా మనకి ఇన్ డిజైన్ లాంటి సాఫ్ట్వేర్లో చాలా ఆటోమేటిక్గా మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా జనరేట్ అవడం జరుగుతుంది. ఈ రెండు కూడా ఏ బుక్ పబ్లిషింగ్ సాఫ్ట్వేర్ తీసుకున్నా సరే యూనిక్ ఫీచర్స్ ఇవి, వాటిలో ఉండేటువంటి ముఖ్యమైన లక్షణాలు ఇవి. టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ ఒకటి, అలాగే ఇండెక్సింగ్ ఆర్ ఇండెక్సెస్ అనేది, ఈ రెండు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా మిగిలినటువంటి రెగ్యులర్ గా చూసేటువంటి ఫాంట్స్ కానివ్వండి లేకపోతే గ్రాఫిక్స్ ని కంట్రోల్ చేసే మెథడ్స్ కానివ్వండి, ఇవన్నీ కామన్ గా ప్రతి సాఫ్ట్వేర్ లో మనం చూసేవే. అలాగే ఇన్ డిజైన్ లాంటి అప్లికేషన్ లో మనకి ముఖ్యంగా కనపడేది ఏంటంటే పేజెస్. మనం అద్భుతంగా నెంబర్ ఆఫ్ పేజెస్ మనం క్రియేట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 10,000 పేజీలని ఒక్కొక్క డాక్యుమెంట్ లో 9,999. సో ఇండెక్స్ నెంబర్ని వదిలిపెట్టినట్టయితే రౌండ్ చేయడం కోసం మాట్లాడుతున్నాను నేను. 10,000 పేజెస్ని ఈజీగా మీరు హ్యాపీగా ఒక డాక్యుమెంట్లో క్రియేట్ చేసుకొని
వర్క్ చేయొచ్చు. ఇన్ని అడ్వాంటేజెస్ మనకు ఉంటాయి. సో ఐ థింక్ మీకు ఈ వీడియోలో మీకు అసలు ఇన్ డిజైన్ అంటే ఏంటి, దాంట్లో మనం ఏం చేయొచ్చు, ఎన్ని వర్షన్స్ ఈ రోజు వరకు మార్కెట్లో వచ్చినాయి, దాన్ని వికీపీడియాలో ఎక్కడ చూడొచ్చు ఆ పేజ్ని, అటువంటి ప్రోడక్ట్స్ మార్కెట్లో ఇంతకుముందు ఏముండేవి, ప్రస్తుతం ఉన్నటువంటి కాంపిటీటర్ ఏంటి, క్వార్క్ ఎక్స్ప్రెస్ ఒకటి ఉంది మనకి, అలాగే ఇన్ డిజైన్లో ఉండేటువంటి యూనిక్ ఫీచర్స్ ఏంటి, దాంట్లో ముఖ్యంగా మనకు కనబడేటువంటి ఫీచర్స్ ఏంటి, వాటిలో మనకి బై డైరెక్షనల్ టెక్స్ట్ ఒకటి, అలాగే టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ ఒకటి, అలాగే ఇండెక్సింగ్ అంటాం, ఇండెక్సింగ్ ఒకటి, ఇవన్నీ కూడా మనకు ముఖ్యంగా ఉండేటువంటి ఫీచర్స్ అనమాట. సో ఇవన్నీ మనం యూజ్ చేసుకొని ఇన్ డిజైన్లో అద్భుతంగా మనం పబ్లిషింగ్ అంటే బుక్ పబ్లిషింగ్ సంబంధించినటువంటివి లేదా ఎనీ టైప్ ఆఫ్ ప్రింట్ మెటీరియల్ సంబంధించినటువంటి డిజైన్స్ని చక్కగా క్రియేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో క్లిప్. videovillas.com సబ్స్క్రైబ్ చేయండి, అందరూ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.